కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఎంక్వైరీలు జరుగుతున్నప్పుడు మనం నేనేం చెప్పాల్సింది ఏముంది కొత్తగాను? ప్రకారం సిబిఐ నన్ను పిలిస్తే వెళ్తాను, నన్ను అడిగితే సమాధానం చెప్తాను. ఒకవేళ వాళ్ళకి అనుమానం వచ్చి నువ్వు రిమాండ్కి వెళ్ళాలంటే రిమాండ్కి వెళ్తాను. నా దగ్గర రూపాయలు లేకపోవచ్చు, కానీ టెక్నికల్గా తప్పు చేసినా తప్పే. ఇప్పుడు మోపిదేవి అన్న అతని మీద పెట్టిన దాంట్లో ఎక్కడ అతను డబ్బులు పుచ్చుకున్నాడని ఎక్కడా లేదు. ఆ రూల్ 10 ప్రకారం ప్రతి కాగితం చూసి చదివి సంతకం పెట్టాలి. నువ్వు సంతకం పెట్టావు కదా, ఈ సంతకం ఎందుకు పెట్టావు? సీఎం గారు చెప్పారండి పెట్టారండి అన్నాడు. కుదరదు, ముందు లోపల పెట్టారు. అయితే ఓ జడ్జిమెంట్ ఉంది, చంద్రబాబు నాయుడు టైంలో ఓ జడ్జిమెంట్. దాని ప్రకారం స్వరూప్ రెడ్డి గారిని జస్టిస్ స్వరూప్ రెడ్డి గారు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం కేబినెట్ చేసినటువంటి ఏ నిర్ణయం కూడా క్రిమినాలిటీ కింద రాదు. ఉద్దేశపూర్వకంగా ఎవరికో సాయం చేయాలని అవుట్ ఆఫ్ ది వే అన్డిజర్వింగ్ పర్సన్కి అడ్డంగా సాయం చేసిన అది కేబినెట్ నిర్ణయం అయితే దానికి క్రిమినాలిటీ ఆపాదించలేము. అవసరమైతే నెక్స్ట్ క్యాబినెట్టో ఆ క్యాబినెట్టో దాన్ని అండూ చేయొచ్చు తప్ప ఆ కేబినెట్ నిర్ణయాన్ని తీసుకొచ్చి క్రిమినల్ కేసు కింద ట్రై చేసేటువంటిది లేదు అని స్వరూప్ రెడ్డి గారి జడ్జిమెంట్ ఉంది. నేను ఆ జడ్జిమెంట్ కూడా చదివాను. మోపిదేవి కేసులో ఎలాగా అతన్ని బెయిల్ పెట్టడానికి ఏముంటే బెయిల్ వస్తుందని చెప్పి చదివాను. అయితే వాళ్ళు వెళ్ళి ఏం చెప్తున్నారంటే క్లియర్గా చదవకుండా సంతకం పెట్టాడు కాబట్టి ఆ రూల్ 10 వైలేషన్ కాబట్టి దీని ద్వారా లబ్ధి జరిగింది కాబట్టి ఇన్ని ఎకరాలు వాళ్ళకి వెళ్ళింది భూగా మారింది కాబట్టి ఈజ్ లైబుల్ ఫర్ రిమాండ్లో పెట్టవలసిందే అని పెట్టారు. ఇస్తారు, ఏమో టెక్నికల్ గా ఉంటాయి. ఇప్పుడు ఈ లీగల్ వ్యవహారంలో ఎలా ఉంటుందంటే, నేను అడ్వకేట్, నేను నా స్థాయి కాదు, అది చాలా పెద్ద కేసులండి ఇవి, క్యాబినెట్లు వ్యవహారం. నేను అడ్వకేట్, నేను ఊరికే లా చదువుకున్నానంతే. అక్కడ స్థాయిలో ఆ స్థాయిలో తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఇది ఇప్పుడు వేస్తే మనం కరెక్టా, ఇది కేసుకి వేయకపోతే కరెక్టా? ఇప్పుడు ఎందుకు విత్డ్రా అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి? పేపర్లో చెప్పుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో సంతకం పెడతానని ముందు రోజు అన్ని వేసి మొన్నటి బెయిల్ విత్డ్రా అయిపోతున్నా, నాకు అక్కర్లేదు బెయిల్ అంటే ఏదో వాళ్ళకుంటే టెక్నికల్గా ఇది కరెక్ట్ అంటే ఇలా వేస్తే మంచిది. రెగ్యులర్ బెయిల్ కోసం ఇదెందుకు ఇదవటం? ఎవడో ఇప్పటివరకు భారతదేశంలో రెగ్యులర్ బెయిల్ కోసం ఇంటర్మ్ బెయిల్ నాకు అక్కర్లేదని వాడు ఎవడో ఉండడం. అన్ని రకాలు వేస్తారు, అన్ని రకాల బెయిల్ పిటిషన్లు వేస్తారు. వాళ్ళకి ఎందుకు ఆ టైంకి ఇప్పుడు మనం బయటికి వెళ్ళే కన్నా అమ్మకి మంచి క్రౌడ్ వస్తుంది, అమ్మ బాగుంది వచ్చి చెప్పుంటారు, ఎందుకు ఆయన ఊరావడం బయటికి తెగ వచ్చేస్తున్నారు జనం అని. అదే బాగుందని బెయిల్ వెంటనే కాగితం రాసి పెట్టేశారు అప్పటికప్పుడు హ్యాండ్ రైటింగ్ తోటి, మేము విత్డ్రా అవుతున్నాం అని. అయిపోయాక చెప్తాను, అయిపోయినా ఇంక 4 రోజుల్లో. ఇప్పుడు ఎందుకు మళ్ళీ వచ్చి ఇక్కడే కూర్చుని మీరు అడిగిన టీడీపీ